సికింద్రాబాద్ మెయిన్ టర్మినల్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా, ఈ విధంగా భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ దీనికైతే రేట్ షేరింగ్ అయితే ఉంది. మనమైతే ఇప్పుడైతే గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయాలి. ఆట చూస్తావా? సికింద్రాబాద్ మెయిన్ టర్మినల్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా, ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళాలి. మన పార్కింగ్ అయితే అటు సైడ్ ఉంది, పార్కింగ్ సెక్షన్. మన ఈ విధంగా సికింద్రాబాద్ మెయిన్ టర్మినల్ అయితే బుకింగ్ ఆఫీస్ అయితే అక్కడ బుకింగ్ ఆఫీస్ అయితే ఈ విధంగా స్టూడియోలో వెళ్ళాలి. నెంబర్ 2A ఉంది. నోటీస్ బోర్డ్ అయితే ఇక్కడ ఉంది గాయ్స్. మన అయితే సికింద్రాబాద్ ఈ విధంగా నోట్ బోర్డు ఇక్కడ ఉంది, డిస్ప్లే చేస్తున్న నోటీస్ బోర్డ్. బుకింగ్ ఆఫీస్ అయితే ఇట్లయితే ఉన్నాయి గాయ్స్. ఇక్కడైతే టికెట్ కౌంటర్ కూడా ఈ విధంగా మనకి నార్మల్ జనరల్ టికెట్స్ కావాలంటే ఇక్కడైతే జనరల్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇటైతే మన లోపలికి అయితే ఎంట్రన్స్ గేట్ నెంబర్ 2AB. మనమైతే సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి అయితే ట్రావెల్ చేస్తున్నాం గాయ్స్. మేము వచ్చేసి 4 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్తో వచ్చేసి 140 అయితే తీసుకున్నారు. మనమైతే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుదాం. ఎందుకంటే చెర్లపల్లికి మనమైతే డైరెక్ట్ వరంగల్ అయితే తీసుకోవచ్చు, కానీ చెర్లపల్లికి అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనం తీసుకుంటున్నాం గాయ్స్. ఇక ఈ బాడుకోలే మా దోసయాలు. సో గాయ్స్ వచ్చేసి మనమైతే గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసి మొత్తం అయితే అన్ని రిజర్వేషన్ కోచెస్, కొన్ని అయితే నార్న్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉంటాయి. మన పక్కపొండ అయితే మేము పోతుంది. ఒకసారి అయితే మన అయితే లోక దగ్గరికి అయితే అయితే చూసుకుందాం. లోక దగ్గరికి వెళ్ళి అయితే మనకి ఏ లోక ఇచ్చిన అయితే లోక అయితే చూసుకుందాం గాయస్. మనకైతే ఇంకా చాలా టైం ఉంది. 12:30కి అయితే స్టార్ట్ చేస్తారు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి. మన ఒక ట్రైన్ నెంబర్ కనుక చూసినట్లు 7202. మన ఒక ట్రైన్ కనుక చూసినట్లయితే వాష్రూమ్స్ అని క్లీన్ అయితే చేస్తున్నారు. ట్రైన్ మొత్తం నీట్నెస్ చేస్తున్నారు గాయస్. గోల్కొండ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ దీనికైతే రేట్ షేరింగ్ అయితే ఉంది. ట్రైన్ అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు సర్ఫ్ వాటర్తో అయితే. సో గాయస్ 17201 17202 గోల్కొండ ఎక్స్ప్రెస్ గాయస్. ఇదైతే రేక్ షేరింగ్ అయితే ఉంది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 17233 అయితే చూస్తున్నాం. లోకంగా చూసినట్లయితే వ్యాప్ 7 అయితే ఇచ్చాడు 30274. బ్యూటిఫుల్గా అయితే ఒక లోకో అయితే ఇచ్చాడు గాయస్. WAP లాలకు కూడా సంబంధించిన లోకో అయితే ఇచ్చాడు వ్యాప్ 7. మనమైతే ఇప్పుడైతే గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయాలి గాయస్. వ్యాప్ 7తో అయితే ట్రావెల్ చేయాలి. మనమైతే ప్రజెంట్ అయితే సికింద్రాబాద్లో ఉన్నాం. సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి అయితే వెళ్తున్నాం. చెర్లపల్లి ఎందుకంటే చెర్లపల్లి ఒక రైల్వే స్టేషన్ అయితే రినోవేషన్ అయితే చేస్తారు కానీ నీట్గా అయితే ఆ రినోవేషన్ వర్క్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనమైతే గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నాం గాయస్. మనం వచ్చేసి వ్యాప్ 7తో అయితే ట్రావెల్ చేస్తున్నాం. వ్యాప్ 7 అయితే మనకైతే ఇంకా టైం ఉంది గాయస్. ఇది వచ్చేసి ఒక డైలీ రన్ ట్రైన్. ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వచ్చేసి అయితే 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి గాయస్. 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే ఓవరాల్గా అయితే ట్రైన్లు అయితే మన ఈ విధంగా అయితే ఉన్నాయి గాయస్. 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మొత్తం వచ్చేసి. చాలా అయితే మన ప్రతి ప్లాట్ఫామ్కి అయితే మంచిగా డిస్ప్లే అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క ట్రైన్. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే మంచిగా మన ట్రైన్ దగ్గర అయితే వెళ్దాం. ట్రైన్ ఒక ఇంటీరియర్ ఒక లుక్ అయితే చూపెడతా గాయస్. మా పెళ్ళి మనకు ఏదైనా మెట్రో స్టేషన్ వెళ్ళాలంటే ఈ విధంగా కిందికి అయితే వెళ్ళాలి గాయస్. ఇటు సైడ్ మన ట్రైన్కి అయితే లోకో అయితే కప్లింగ్ చేస్తున్నారు గాయస్. లోకో కప్లింగ్. మనమైతే వాష్రూమ్లో అయితే ఉన్నాం. వాష్రూమ్ అయితే సమ్ గ్లాస్ అయితే గ్లాస్ మొత్తం అయితే ఇక పోయింది. గ్లాస్ మొత్తం పగలు కొట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో నీట్నెస్ అయితే బయట నీట్నెస్ బాగుంది కానీ ట్రైన్లో నీట్నెస్ అయితే అస్సలు బాగాలేదు. సార్ నీట్నెస్ అయితే నేను చూపెడతాను గాయస్. చూడండి ఇంతకుముందు క్లీన్ చేశారు కానీ వాటర్ బాటిల్ ఆ క్లీనింగ్ కూడా బరాబర్ చేయలేదు. ఒకసారి మీకు అయితే వాష్రూమ్ చూపెడతా. అది చూసినాక అది ఈ రికార్డింగ్ చేయాలన్నా కూడా చాలా గలీజ్గా అనిపిస్తుంది.
ఇప్పుడే రికార్డ్ చేశారు, ఇప్పుడే గలీజ్ మొత్తం నీట్గా అయితే బరాబర్ నీట్గా అయితే క్లీన్ చేయలేదు గ్యాస్, మొత్తం గలీజ్గా అయితే క్లీన్ చేశారు. ఇదైతే మిర్రర్ అయితే బాగా కొట్టారు, అదైతే మీరు అయితే అబ్జర్వ్ చేయండి. వాటర్ అన్నీ వస్తున్నాయా, వాటర్ వస్తున్నాయి. కోచ్ వచ్చేసి అయితే గాయస్ మీ దగ్గర సీటింగ్ అయితే 3x3 సీటింగ్ అయితే ఇచ్చారు. ఈ కోచ్లో అయితే ఫ్యాన్స్ అయితే ఇంకా ఎలక్ట్రిసిటీ అయితే ఆన్ చేయాలి. మన పక్క పొంట వచ్చేసి ఏం ట్రైన్ గాయస్, ఈ ట్రైన్ వచ్చేసి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. రాజధాని చూద్దాం ఎక్స్ప్రెస్లో ఇక్కడైతే మన దగ్గర బోర్డు లేదు, ముందు సో గాయస్ ఆన్ టైంకి అయితే బండి అయితే తీసాడు 1 minute లేట్తో, 1 minute డిలే, 1 minute డిలేతో అయితే బండి అయితే స్టార్ట్ చేశాడు. మనమైతే డిపార్ట్ అయితే అవుతున్నాం కదా సికింద్రాబాద్ నుంచి. 1 minute లేట్ అయితే మీద డిపార్ట్ అయితే ఉన్నాం. చాలామంది ప్యాసింజర్స్ అయితే లేట్గా అయితే ఎక్కుతున్నారు. క్యాచ్ అయితే ట్రైన్ క్యాచ్ ఎక్కుతుంది ఎక్కడ. బాయ్ బాయ్ సికింద్రాబాద్, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుసుకుందాం. చాలా బాగుంది. బిల్డింగ్ అయితే మనం ఎప్పుడైతే వీడియోలలో చూసాం కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే బై విజువల్స్ అయితే చూస్తున్నా ఫేస్ టు ఫేస్. రైట్ స్లో చేసినది బండి. మెయింటెనింగ్స్ లోపల అయితే ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఏందో చూద్దాం. విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ దానేశ్వర్ న్యూ. విశాఖ ఎక్స్ప్రెస్ తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్ప్రెస్ ఉంది. ఆ ఎక్స్ప్రెస్ వచ్చేసి సికింద్రాబాద్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్. దాని తర్వాత రీసెంట్గా డ్యామేజ్ అయిన కోచెస్ అయితే ఉన్నాయి గాయస్. ఇక్కడైతే కాలిపోయిన కోచెస్, అది ఏ కోచెస్ అద్దాలు మొత్తం పగలగొట్టారు, కాలిపోయింది మొత్తం. పైన అయితే ఏరోప్లేన్ దగ్గరికి అయితే వెళ్తున్నాయి. చిన్నగా అయితే మన స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాడు గాయస్. చిన్న అయితే స్పీడ్ అయితే లేపుతున్నాడు. RAV 7 పవర్ ఇవ్వబడుతున్నాడు గాయస్. RAV 7 ఒక పవర్.
సో గైస్ మన ఫస్ట్ స్టాప్ అయిన మౌలాలికి అయితే వచ్చాం. ఇడైతే స్టాప్ అయితే ఉందా, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాం గైస్ మౌలాలి. మౌలాలి ఉన్నాయా స్టాప్ లేదా? అంటే స్లో చేసారా? స్లో చేసాను. సో గాయస్ మనకైతే మౌలాలి అయితే ఫస్ట్ స్టాప్ అయితే ఉంది. సో గాయస్ మనకైతే మౌలాలి అయితే స్టాప్ ఉన్నది అయితే మనం పట్టుకపోయి ముందు ఆపిండు. కోచెస్ అయితే ఒక్కడున్నది, 5-6 కోచెస్ అయితే ముందుకైతే పోయినాయి గాయస్. మిగతా కోచెస్ అయితే అక్కడ ఆపిండు మౌలాలిలో. మౌలాలి మెయింటెనెన్స్ అయితే అక్కడ చేస్తున్నాయి గాయస్. అక్కడైతే సాఫ్రాన్ కలర్ వందే భారత్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఉన్నాయి గాయస్. లోకల్ షెడ్ లోకల్ ఇదంటే గుడ్స్ గుంటకల్ గుడ్స్ లోకల్. వైట్ కలర్ వందే భారత్ చాలా రోజులు చూస్తాను. వైట్ కలర్ వందే భారత్ మనం చూడక చాలా అవుతుంది గాయస్. వందే భారత్ వైట్ కలర్ అయితే 2 ఉన్నాయి, చూడక చాలా అవుతుంది కదా. వైట్ కలర్ వందే భారత్ అంతా ఒకటి 2 చాలా రోజులు అవుతుంది. ఇది లోకో షెడ్ మౌలాలి. బాబా తల మెరుతుంది వైట్ కలర్ వందే భారత్. మెయింటెనెన్స్ ఇదంతా మెయింటెనెన్స్ ఏరియా. ఎక్స్ప్రెస్ మాయలేం అంతా అయిపోయింది కానీ ఇక్కడైతే అయితే చెర్లపల్లికి అయితే వచ్చాం. చెర్లపల్లికి వచ్చినా ఇంకేదే పని ఆన్ టైంకి అయితే తీసుకెళ్తున్నా చెర్లపల్లికి. వెల్కమ్ టు చెర్లపల్లి. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు గైస్ చెర్లపల్లి అయితే. మనం ఎడుగుతావురా సో గైస్ చెర్లపల్లి ఎక్స్ప్రెస్ అయితే మీ ప్రయాణం సుఖమయంగా క్షేమకరంగా సాగాలని కోరుకుంటున్నాం. మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 17202 గోల్కొండ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికంద్రాబాద్ టు Guntur via Kazipet, Warangal, Vijayawada is now ready for departure from platform number 3. We wish you all a very happy, comfortable. On time में कहते వెళ్తున్నాయి guys ट्रेन అయితే. गाड़ी संख्या 1720 गोलकोंडा एक्सप्रेस सिकंदराबाद
से चलकर काजीपेट, वारंगल, विजयवाड़ा के रास्ते गुंटूर को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 3 से चलने को तैयार है। हम आपकी सफल, सुखद एवं मंगलमय यात्रा की कामना करते हैं।